రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారిని పెద్ద భారీ మెజార్టీతో గెలిపేయాలని సిద్దిపేట నియోజకవర్గ పట్టణ ప్రజలను కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈనాడు వెంకటరామరెడ్డి పార్లమెంట్స్లో పోటీ చేస్తుందంటే టీఆర్ఎస్ పార్టీ అయితే ఈనాడు అధికారం కోల్పోయినాం. కానీ అధికారం కోల్పోయినా కానీ ఒక గుండె నిబ్బరంతో ఈనాడు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బలమైన శక్తిగా రూపుదిద్దుకోవాలన్నదే బీఆర్ఎస్ పార్టీ ఒక లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాం. నిజంగా కూడా ఈనాడు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బలమైన శక్తిగా ఉంటే రేపు ముందు కాలంలో కూడా మన రాష్ట్రంలో మన అవసరాల గురించి, మన ప్రాంతం గురించి, మన ప్రజల కొరకు కొట్టాడే శక్తి మన పార్లమెంట్ సభ్యులకు ఉంటుంది. ముఖ్యంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ 5 మాసాల కింద గెలిచి 6 గ్యారంటీల పేరుతో అందరినీ ప్రజలను బురిడి కొట్టించి మోసం చేసి ఈనాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు నిజంగా బుద్ధి చెప్పబోతూ ఉన్నారు. దాంతోపాటు ఈనాడు బీజేపీ పార్టీ కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉన్న సందర్భంలో మన రాష్ట్రానికి కానీ మన జిల్లాకు కానీ ఒక్క పని కూడా చేయలే. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ విధంగా చూసింది, సౌతి ప్రేమ చూపించింది మన మీద. ఆ సౌతి ప్రేమ చూపించిన బీజేపీకి ఎందుకు వేయాలని కూడా తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈనాడు రాష్ట్రంలో రైల్వే నిర్మాణంలో కావచ్చు, మెడికల్ కాలేజీల నిర్మాణంలో కావచ్చు, అయితే ప్రాజెక్టుల నిర్మాణంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా మనకు సౌతి తల్లి ప్రేమ చూపించింది కేంద్ర ప్రభుత్వం. అందుకే ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీని తప్పకుండా మనం ఓడియాలి. బీజేపీని ఓడిస్తేనే మనం ఒక బలమైన శక్తిగా ఉంటాం. వెంకటరామరెడ్డి గారు ఒక విద్యావేత్త. అదేవిధంగా ఈ ప్రాంతంలో 10 సంవత్సరాలు పీడీటీఆర్డీగా పనిచేశాడు, జాయింట్ కలెక్టర్గా పనిచేశాడు, కలెక్టర్గా పనిచేశాడు, అనుభవమైన వ్యక్తి. అందుకే ఆయనకు పార్టీ కూడా పెద్ద మనసుతోటి టికెట్ ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా అనుభవం ఉన్న వ్యక్తి గెలిస్తే మనకు కూడా కొంత అవసరం పడుతుంది. అందుగురించే ఈనాడు బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి తప్పకుండా ప్రజలు సహకరించాలి. బీఆర్ఎస్ ఎందుకంటే ఈనాడు పార్లమెంట్లో మన గొంతు వినిపించాలన్నా, మన ప్రజల బాగోగులు చూడాలన్నా, మన అవసరాలు తీర్చాలన్నా, రేపు మళ్ళీ మనం అధికారంలోకి రావన్నా మన పార్లమెంట్ సభ్యులు ఎక్కువగా ఉండాలి. మన పార్లమెంట్ సభ్యులు గలం విప్పాలి. ఎందుకంటే గలం విప్పి ఆనాడు రాష్ట్రాన్ని సాధించుకున్న కేసీఆర్ ఈనాడు మన పార్లమెంట్ సభ్యులు గలం విప్పి మన రాష్ట్రంలో అభివృద్ధికి దోహదపడే విధంగా, అభివృద్ధికి కాముకులయ్యే విధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా హరీష్ రావు గారు మెదక్ పార్లమెంట్లో తానే ఈనాడు వెంకటరామరెడ్డి గెలుపుకు తానే కృషి చేస్తూ ఉన్నాడు. నిజంగా కూడా ఈనాడు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 ఎమ్మెల్యేలు, మనమేమన్నా 6 ఎమ్మెల్యేలు, ఒకటే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడు. నిజంగా పెద్ద భారీ మెజార్టీతో వెంకటరామరెడ్డి గెలవబోతూ ఉన్నాడు. ఆ గెలుపు అంతా కూడా మన జిల్లా ప్రజలుగా హరీష్ రావు గెలుపుగా మనం అందరం కూడా కృషి చేయాలి. వెంకటరామరెడ్డి సార్ గెలిస్తే ఒక 100 కోట్ల రూపాయలతోటి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఆ ట్రస్ట్ ద్వారా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే చదువుకునే నిరుపేదల పిల్లలు హాస్పిటల్లో కావచ్చు, చదువులో కావచ్చు, పెళ్ళిళ్ళకు కావచ్చు, ప్రతి విషయం కూడా ఆ ట్రస్ట్ ద్వారా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేదవాళ్ళకు న్యాయం జరిగే విధంగా, ఆ పేదవాళ్ళకు సహాయం పడే విధంగా ఆ ట్రస్ట్ ద్వారా కూడా పనులు చేయబోతా ఉన్నాం. దీనికి అందరూ కూడా సహకరించాలి. ఏదైతే ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఏదైతే ఉన్నాడో సిద్దిపేట మీద చాలాసార్లు విషయం కక్కిండు. ఆ విషయం అంటే మామూలు కాదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో సిద్దిపేట ప్రాంతమే అభివృద్ధి జరిగింది, గజ్వేల్ ప్రాంతమే అభివృద్ధి జరిగింది. సిద్దిపేట ప్రాంతంలో హరీష్ రావు నిధులన్నీ కూడా సిద్దిపేటకే తీసుకువెళ్తూ ఉన్నాడని కూడా ఆనాడు ఒక కుంటి సాకుతోటి దుబ్బాకలో గెలిచి, ఆ గెలిచిన దుబ్బాకలో ఏదైతే వాగ్దానాలు చేసిండో ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా మళ్ళీ సిద్దిపేట ప్రజలకు ఏ ముఖం పెట్టుకొని వస్తాడో కూడా రఘునందన్ మనం అడగాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం, ఎందుకంటే ప్రజలంతా కూడా సిద్దిపేట పట్టణ ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కారు గుర్తుపై ఓటేసి గెలిపేయాలని కూడా విజ్ఞప్తి చేస్తాం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బస్సు యాత్ర ద్వారా ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ఆనాడు ఏ విధంగా అయితే ఉద్యమ స్ఫూర్తితోని ప్రచారం చేసి ఆనాడు ఉద్యమం తర్వాత అధికారంలోకి వచ్చినామో, అధికారం కోల్పోయి కొంత ఇబ్బంది ఉండే, కానీ అధికారం అనేది శాశ్వతంగా ఎవరు కూడా అధికారంలో ఉండరు. కానీ అధికారం
ఎప్పుడు కూడా ప్రజల కొరకు ఆలోచన చేయాలి అధికారం ఉంటే తప్ప వ్యక్తుల కొరకో దాని కొరకో కాదు. ఈనాడు అదే స్ఫూర్తితోటి మళ్ళీ ఉద్యమ స్ఫూర్తితోటి కేసీఆర్ గారు రాష్ట్రం అంతా కూడా బస్సు యాత్ర చేసి ఈ ప్రజలనంతా ఏకోముఖం చేసి ఈనాడు బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు దోహదం చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా కేసీఆర్ అనే సిద్దిపేటలో ఆనాటి సిద్దిపేట ఓనాడు ఎట్లుండే ఆ సిద్దిపేటను కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, డిప్యూటీ స్పీకర్గా కావచ్చు, ముఖ్యమంత్రి అయినాక కూడా ఈ సిద్దిపేటను ఏ విధంగా ఉంచాలి, ఈ సిద్దిపేట ప్రాంతం ఎట్లా అభివృద్ధి జరగాలి, 24 గంటల ఆలోచనతోటి ఈ సిద్దిపేట అభివృద్ధి అంటే 40 ఏళ్ల క్రితం సిద్దిపేట ఎట్లుంది ఆ 40 ఏళ్ల కోరికను తీర్చినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ఎందుకంటే రైలు కొరకు 40 ఏళ్ళ నిరీక్షించడం, రైలు కొరకు జిల్లా కొరకు 40 ఏళ్ళు నిరీక్షించడం, వీటన్నిటి కొరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే ఇవన్నీ కూడా సిద్ధించినాయి. దాని గురించే మనం జిల్లా ప్రజలుగా మనం పెద్ద బహుమతి కేసీఆర్ గారికి ఇవ్వాలి. ఈ మెదక్ పార్లమెంట్లో వెంకటరామరెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించి మన కేసీఆర్ గారికి బహుమతిగా అందించాలని కూడా ఈ సిద్దిపేట ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం. మనమందరం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి కేసీఆర్ గారికి మన వెంకటరామరెడ్డి గారిని గెలిపించి అత్యంత మెజార్టీతోటి గెలిపించి కేసీఆర్ గారికి బహుమతి ఇవ్వాలని, ఇప్పటివరకు మనకు చేసిన కాంగ్రెస్ 5 నెలల్లో అన్ని హామీలు ఇచ్చింది తప్ప ఒక్క పని కూడా చేయలేదు.